హలో అండి, అందరికీ నమస్కారం. గవర్నర్ గారి ప్రసంగం సమయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని దువ్వాడ శ్రీనివాస్ గారు కలిసినటువంటి విషయం మీకు అందరూ తెలుసు కదా. మనం కూడా ఒక వీడియో చేసాం. ప్రజెంట్ ఆయన ఎమ్మెల్సీగా ఉన్నారు. వైసీపీ నుంచే ఎమ్మెల్సీ, కాకపోతే వైసీపీ పార్టీ అతన్ని సస్పెండ్ చేసింది. కారణం, అతను అనైతిక వ్యవహారాన్ని నడిపిస్తున్నాడు. మాధురితో సంబంధం, మీడియా ఇంటర్వ్యూలు, సోషల్ మీడియా స్టార్గా అతను మారటం, సోషల్ మీడియాలో ఒక వివాదంగా దువ్వాడ శ్రీనివాస్ మారటం, ఈ కారణాలిచ్చి అతని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. అయినప్పుడు కూడా ఈ మధ్య కాలంలో ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారు, పాదాభివందనం చేశారు. తిరిగి దువ్వాడ శ్రీనివాస్ వైసీపీలో చేరబోతున్నారా అనే ఒక చర్చ జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా దువ్వాడ శ్రీనివాస్ను ఉద్దేశించి శభాష్ అంటూ అతను ఎంకరేజ్ చేసేలా నువ్వు గ్రేట్ అన్నట్టు మాట్లాడారు అనేది కూడా మనం మాట్లాడుకున్నాం. సరే, ఏదేమైనా అయినా సరే అతని మీద పార్టీ సస్పెన్షన్ ఇంకేం ఎత్తేలే. జగన్మోహన్ రెడ్డి గారు పిలిచి అపాయింట్మెంట్ ఏమి ఇవ్వలే, ఇస్తారని ఆయన భావించినట్టున్నారు. మొత్తానికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని బెదిరించదలుచుకున్నారో బ్లాక్మెయిల్ చేయదలుచుకున్నారో తెలియదు, కానీ సంచలన కామెంట్స్ అయితే చేశారు. తనకు బీజేపీ నుంచి ఆఫర్ ఉంది, బీజేపీ వాళ్ళతో నేను టచ్లో ఉన్నాను అంటే బీజేపీ వాళ్ళు నాకు టచ్లో ఉన్నారు అనేది దువ్వాడ శ్రీనివాస్ గారు చెప్పుకొచ్చారు. అయితే ఇక్కడ ఇంకో మాట కూడా మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారు అంటే నాకు అభిమానం ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు అంటే నాకు ఇష్టం అనే పదం వాడారు. కాకపోతే బీజేపీ వాళ్ళు టచ్లో ఉన్నారని చెప్పాడు కదా, అందుకోసం బీజేపీ వాళ్ళ మెప్పు కోసమో లేదో కూటమికి దగ్గరగా ఉండాలనేటువంటి తాపత్రయమో తెలియదు, కానీ వైసీపీకి వ్యతిరేకమైన కామెంట్స్ చేశాడు. శాసన మండలిలో దేవుడి పుట్టు ప్లేకార్డులు పట్టుకొని రావటం అనేటువంటిది కరెక్ట్ కాదు. ఇప్పుడు శాసన మండలిలో మతానికి సంబంధించినటువంటి విషయాలు, దేవుడి బొమ్మలు ఇలాంటివి పట్టుకొని రావటం, ఇలాంటి కార్యకలాపాలు చేయటం నేను ఖండిస్తున్నాను, దీన్ని వ్యతిరేకిస్తున్నాను, ఇది కరెక్ట్ కాదు. వైసీపీ ఇలాంటి విధానాన్ని మానుకోవాలి, ఇది హిందువుల మనోభావం కించపరచడం కిందకు వస్తుంది అనేది దువ్వాడ శ్రీనివాస్ ఏదైతే ఈరోజు కూటమి నాయకులు ప్రెస్ మీట్ పెట్టి చెప్పారో అదే లైన్ని దువ్వాడ శ్రీనివాస్ వినిపించాడు. అంటే ఇండైరెక్ట్గా నాకు గొంతుంది, నేను గట్టిగా మాట్లాడగలను, మీరు నన్ను పార్టీలో చేర్చుకోకపోతే మీకు వ్యతిరేకంగా మాట్లాడటం స్టార్ట్ చేస్తాను, కూటమికి దగ్గర అవటం స్టార్ట్ చేస్తాను అనే సంకేతాలు పంపించదలుచుకున్నాడా ఏంటనేది చూడాలి. వాస్తవానికి దువ్వాడ శ్రీనివాస్ కూటమిలో చేరడం కింద టీడీపీలో అయితే చేరడానికి అవకాశం ఇవ్వకపోవచ్చు. ఎందుకంటే అచ్చెన్నాయుడు వాళ్ళు రాజకీయ విరోధులుగా దువ్వాడ శ్రీనివాస్కు ఉన్నారు కాబట్టి టీడీపీలోకి నాటేలోడు అంటే గతంలో పవన్ కళ్యాణ్ మీద చాలా తీవ్రమైన కామెంట్స్ చేస్తున్నాడు దువ్వాడ శ్రీనివాస్. సో జనసేనలోకి నాటేలోడు. నిజానికి గతంలో చిరంజీవి గారితో మంచి సంబంధాలు ఉన్నాయి, ప్రజారాజ్యం పార్టీలో దువ్వాడ శ్రీనివాస్ పనిచేశాడు, మెగా కుటుంబంతో మంచి సంబంధాలు ఉన్నాయి. కానీ పవన్ కళ్యాణ్ గారిని జగన్మోహన్ రెడ్డి గారి మెప్పు కోసం ఇష్టారీతిని తిట్టాడు కాబట్టి జనసేనలోకి నాటేలోడు. సో టీడీపీ జనసేన నో ఆప్షన్. మళ్ళీ వైసీపీ తిరిగి చేర్చుకోగలిగితే ఓకే, లేదు అంటే మరి పొలిటికల్ ఆప్షన్ ఉండాలిగా. అందుకని బీజేపీ బాట పట్టడానికి సిద్ధమైనట్టుగా, మీరు చేర్చుకోండి లేకపోతే బీజేపీ వైపు వెళ్ళిపోతా అని చెప్పడానికి సిద్ధమైనట్టుగా మాత్రం కనపడతా ఉంది. సో దువ్వాడ శ్రీనివాస్ బీజేపీలో చేరతాడంటే మోస్ట్లీ మన తిరిగి వైసీపీలోకి వెళ్ళటానికే తీవ్రమైన ప్రయత్నం చేస్తాడు. చూద్దాం ఆయన చేర్చుకుంటారా లేదా. సరే, దువ్వాడ శ్రీనివాస్ గారి కామెంట్స్ మీకు ఎలా అర్థమవుతున్నాయని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి.